వాక్య పద్ధతి చదువుతారు అదే మార్కు సువార్త 9వ అధ్యాయం 29. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదులుకోవడం అసాధ్యమని వారితో చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులు అడుగుతున్నారు. అసలు ఈ సందర్భం దేని గురించి అని అంటే ఇది ఎక్కడి నుంచి అని అంటే మార్కు సువార్త 9:14 నుంచి చూస్తే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మ ఒక పిల్లవాడికి అబ్బాయికి దెయ్యం పట్టింది. దెయ్యం అంటే దెయ్యం అంటే చనిపోయిన మనిషి దెయ్యం కాదు, చనిపోయిన వాళ్ళు కాదు దెయ్యం. చనిపోయిన వాళ్ళు నాకు నైట్ నా దగ్గరికి వచ్చారు, ఆడ కనపడ్డారు అలా అని చెప్తుంటారు. వాళ్ళు కాదు, మనిషి కాదు దెయ్యం. మనిషి ఆత్మ ఏం జరిగిద్దంటే ప్రసంగి 12:7 మొన్న అయినది మరలా మట్టికి చేరు, ఆత్మ ఏమో దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. ఈ భూమి మీద ఉండదు. ప్రసంగి 9వ అధ్యాయంలో చెబుతారు మరణించిన మనిషికి ఆత్మకి మరలా భూమి మీద వంతు లేదు. ఇక వాళ్ళు పగబెట్టుకోవడం ద్వేషం కానీ ఇలాంటివి ఏమీ కూడా లేవన్నమాట. వాళ్ళు మరలా భూమి మీదకి వాళ్ళ ఆత్మ రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడే తప్ప ఈ భూమి మీద కనపడవు, భూమి మీద రావు. చనిపోయిన మనిషి దెయ్యం కాదు. వాళ్ళు ఎవరు దెయ్యం అంటే అపవాది సాతాను. ఈ అపవాది సాతాను ఈ ఎవరనంటే దూత. దేవుడు 3 దూతలకు అధికారం ఇచ్చింది. 1 మిఖాయేలు దూత, 2 గాబ్రియల్ దూత, 3 అపవాది. మిఖాయేలు దూత ఏంటంటే పరలోకంలో యుద్ధం చేయడం. గాబ్రియల్ దూత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మరియమ్మ గారి దగ్గర వచ్చి నువ్వు కన్యక గర్భవతి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఇమ్మానుయేలు అని పేరు పెడతానని ఇవన్నీ కూడా చెబుతారు అన్నమాట. ఆ దూత. అపవాది ఏంటంటే దేవుని దగ్గర ఉండి ప్రతి ఒక్కటి కూడా చూసుకున్నాడు అన్నమాట. అన్ని సమాచారం అన్ని మొత్తం చూసుకున్నాడు అన్నమాట. అయితే ఈ అపవాదికి గర్వం వచ్చింది. ఎలాగంటే ఇప్పుడు దేవుడు అన్నాడు, దేవుని దగ్గరకు వచ్చి అందరూ ఏం చేస్తారు? దేవుని దగ్గరకు వచ్చి నమస్కరిస్తారు, వందనాలు పెడతారు, నమస్కరిస్తారు. ఎందుకని? ఆయన దేవుడు కాబట్టి, దేవునికి నమస్కారం చేయరు కాబట్టి, వందనాలు పెడతారు కాబట్టి. అయితే పక్కనే ఉన్న ఈ దూత అపవాదికి ఇదేంటి దేవునికి నమస్కరిస్తున్నారు, నాకు నమస్కరించట్లేదే, నాకు పెట్టట్లేదే అని గర్వం వచ్చింది. వచ్చేసి దేవుని మీద తిరగబడ్డ తర్వాత మళ్ళీ అపవాది దూత అప్పుడు తిరగబడ్డ వల్ల దేవుడు ఊకుంటాడా? ఊకోదు. అప్పుడు మిఖాయేలు దూత అపవాదికి యుద్ధం జరిగింది. అపవాది ఓడిపోయింది. అక్కడి నుంచి ఓడిపోయిన అపవాదిని సాతాన్ని దేవుడు అక్కడి నుంచి పన్నాడు. వాడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు భూమి మీద ఎవరున్నారు అని అంటే ఆదాము అవ్వ, వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు మోసం చేస్తారు. దేవుడు తినొద్దు అని చెప్పిన పండుని తినే విధంగా చేస్తున్నాడు. వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత వాళ్ళని బయటకు పంపించడం. అక్కడి నుంచి అపవాది ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే భయపడతారో, భయం, ఎవరైతే ఇదేమన్నా చూసి భయపడతారో వారిని పట్టుకొని వారిని భయపెట్టింది అపవాది. ఇప్పుడు చనిపోయిన ఒక వ్యక్తి, ఒక మనిషి ఉన్నారు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఇలా చూసి అని అనికన్నా మనం అనుకుంటే మనసులో పెట్టుకొని వచ్చేస్తే నైటు రాత్రి అవే కల్లోకి రావటం, ఇక ఆళ్లే వచ్చినట్టు ఇవన్నీ చేస్తారనమాట అబ్బాయి. అట్టా ఇక్కడ ఏం జరిగిద్దంటే ఒక పిల్లవాడికి ఆ పిల్లవాడిని పట్టినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తారంటే ఎప్పటి నుంచి దెయ్యం పట్టిందని యేసుక్రీస్తు ప్రభువు అడుగుతారు. ఎప్పటి నుంచి అని అంటే బాల్య దినము నుంచి, అంటే బాల్యం నుంచే పడతాయి. పట్టినప్పుడు ఏం జరిగిద్ది అంటే మోక్షిల్లిపోవటం, అగ్నిలో దూకటం ఇలా జరిగిద్ది అన్నమాట. అలా జరుగుతున్న తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే
నీవు నమ్ముచున్నావని ఆ తండ్రితో అడుగు. అంటే నమ్ముచున్నాను ప్రభు, అపనమ్మక లేకుండా సహాయం చేయమన్నప్పుడు ఆ మోగదయ్యాన్ని గద్దించినప్పుడు ఆ మోగదయ్యం ఆ పిల్లవాళ్ళ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది వరకు శిష్యు దగ్గర తీసుకొస్తే వల్ల కాదు. వల్ల కాకపోతే ఇక అప్పుడు ఏం జరిగిద్దంటే అప్పుడు శిష్యులు అడుగుతారనమాట యేసుక్రీస్తు ప్రభువుని, ఇది ఎలా జరిగింది, ఎలా పోయింది, ఎలా దెయ్యం పోయింది అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు, ఇది ప్రార్థన వలనే సాధ్యం, ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. ప్రార్థన మనం చేస్తే అబ్బాది పారిపోతాం, ప్రార్థన చేస్తే వాడు గజగజ లాడతారనమాట. ఇప్పుడు కుటుంబాల్లో గొడవలు కానీ, చికాకులు కానీ, లేకపోతే ఇంకేమైనా కానీ, ఎవరైనా మారకుండా ఉంటాం కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మారాలన్నా, చికాకులు పోవాలని ఏదైనా కానీ ప్రార్థన వల్లనే సాధ్యం. అపవాది చాలా మంది ఏం చేస్తుంటారంటే దెయ్యం పెట్టిందని చీపురు పెట్టి, లేదా నిమ్మకాయ పెట్టి, లేకపోతే చెప్పు పెట్టి ఇవన్నీ చేస్తుంటారు. ఆడికి ఎందుకు పోతారు? ఆడికి వాడు అది దేనికి పోతారంటే ప్రార్థన చేస్తే పోతారు. ప్రార్థన అంటే ఇప్పుడు భయం. పాటలు పాడేవాళ్ళు పడేస్తారు, వాక్యాలు చదివేవాళ్ళు పడేస్తారు, వాక్యాలు చెప్పేవాళ్ళు కూడా పడేస్తారు. కానీ ప్రార్థన చేసేవాళ్ళు మాత్రం పడేది. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, తండ్రి అని ప్రభువా అని పిలుస్తున్నాం. దేవుడు వస్తాం, దేవుడు వస్తే ఇవి ఉంటాడా, సాతాను ఉంటాడా, ఉండడం పారిపోతారు. అందుకని ప్రార్థన వలనే సాధ్యం. ఏదైనా కానీ ప్రతి ఒక్కటే ప్రార్థన వలనే. అందుకనే పౌలు గారు ఏమని చెప్తారంటే, మీరు ప్రతి ఒక్కటే కూడా దేవునికి చెప్తారు, తన కుమారుని ద్వారా ప్రతి అవసరం తీరుస్తారని ఫిలిప్పీలకు 4వ వచనంలో 4వ అధ్యాయం 4వ వచనం 19వ వచనంలో చెబుతారు. యేసుక్రీస్తు ప్రభువు మనకి కావిలిగా, మన ఆలోచనల తలంపులకు ఆయన కావిలిగా ఉంటాడనమాట. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షించడానికి, పరలోకం చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఏదైనా ప్రతి ఒక్కటి కూడా ఆయనకు మొర పెట్టుకున్నప్పుడు, ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన ప్రతి అవసరం కూడా తీరుస్తారు. అందరికీ వందనాలు. చివరిగా ముగింపు.